నా కృపా నిన్ను విడువదని నా కృపయే లోకము వెంకుటకు నన్ను సమీపించగా రూపము కాల్చిన లోకము వెంకుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచినులే కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే ఇంట్లో నీళ్ళు ఏమైనా ఒట్టిగా పెడితే దానికి కూలింగ్ రాదు. ఆ కూలింగ్ వాటర్ కొని తెచ్చి దాని గుండా దాంట్లో పొయ్యాలి, అప్పుడు అది యూస్ అవుతుంది. ఈ కూలర్ మాత్రమే, నాట్ ఏసీ. అర్థమైందా? మనోనేత్రములు వెలిగించినందున క్రీస్తు పిలచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును క్రీస్తు మహిమైశ్వర్యమెంతిదో పరిశుద్ధులలో చూపితివి కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. హల్లెలూయా. సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా సియోను కొరకే జీవించుచు సియోను కొరకే జీవించుచు సియోను రాజుకై హర్షించెదను కృపయే వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ జూన్ నెల ఆల్ నైట్ ప్రేయర్ యొక్క శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి ఆదికాండము 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము ప్రారంభ వాక్యం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి ప్రతివారు కూడా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను.
ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ లేఖనములో నుండి నాతో మా అందరితో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఆపరేషన్, దీన్ని ఆపరేటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకసారి చూడండి. దీనిలో ఏం పెట్టుందో, దీనికి ఏం పెట్టాలో, ఆ స్విచ్లు అవన్నీ ఉన్నాయి కదా, ఏవి నాకైతే తెలీదు. చూసి అది సరిగ్గా నీళ్ళు వచ్చేటట్టుగా, కూలింగ్ వచ్చేటట్టు చేసి పెట్టండి. చదవబడిన భాగం చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం. ఇందులో దేవుడు సర్వశక్తి గల దేవుడని తను పరిచయం చేసుకున్నాడు అబ్రహాముకి. సర్వశక్తి గల దేవుడను. ఎలాంటి దేవుడు మన దేవుడు? గట్టిగా చెప్పాలి, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? శక్తులన్నీ ఆయనలోనే ఇమిడి ఉన్నాయి. సర్వశక్తి, బిడ్డలు పుట్టించే శక్తి, బిడ్డల్ని వృద్ధి పొందించే శక్తి, ఆరోగ్యం కలిగించే శక్తి, ఆర్థిక పరిస్థితులు ఆశీర్వదించే శక్తి, సామ్రాజ్యాలకి నాయకులుగా రాజులుగా చేసే శక్తి, అపవాది శక్తుల్ని అణగదొక్కే శక్తి, దేవుని ప్రజలకు జయమిచ్చే శక్తి, జ్ఞానమిచ్చే శక్తి, అన్ని శక్తులు ప్రభువులోనే నిక్షిప్తమై ఉన్నవి. హల్లెలూయా. మన దేవుని శక్తి సర్వశక్తి. చెప్పండి అందరూ, మన దేవుని శక్తి. పక్కనున్న విశ్వాసిని భుజం తట్టి చెప్పండి. భుజం కొట్టి అంటలా, నేను ఇది అదునుగా సాసి కొట్టారు, అలా కొట్టకండి, ఊరికి అంటానండి. మన దేవుని శక్తి. వరి టిట్టు మాకు ఏలెట్టి కొట్టు కొట్టు కొట్టు, తెగిపోద్దాము, పేనం పోద్దాము, కొట్టు. మన దేవుని శక్తి సర్వశక్తి. ఎలాంటి శక్తి? అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండు అంటున్నాడు. నిందారహితుడవయ్యుండు. అందరు నన్ను ఎలా అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అంటే, ఎందుకు అనుకుంటారు? నీ వేషాలు చూసి అనుకుంటారు, నీ నడవడిక చూసి అనుకుంటారు. నువ్వు తాడి చెట్టు కింద కూర్చుంటే తెల్లారి లేచి తాటికల్లు తాగుతున్నావు అని అనుకుంటారు. బార్ షాప్ దగ్గర తిరుగుతా ఉంటే అటు చూసి ఇటు చూసి ఏదో సందుబాటును దొరుకుతున్నావు అనుకుంటారు. అందులో వేసే కొంపల దగ్గర తిరుగుతుంటే ఈ కొంపల్లో దూరుతున్నారేమోనని అనుమానం వస్తుంది. నువ్వు చెడు పనులతో చేసేవాళ్ళతో నిత్యము సహవాసం చేస్తుంటే నువ్వు కూడా అందులో పాలిభాగస్తుడేమోననే అనుమానం వస్తుంది. అలాంటి అనుమానానికి కూడా తావివ్వకుండా బ్రతకాలని కదా వాక్యం చెప్తుంది. అబ్రాహాముకి అప్పటికే 99 ఏళ్ళు వచ్చాయి. ఆ వయసులో ఇంకేం చేస్తాడు ఇతను అని అనుకోవట్లే దేవుడు. నువ్వు నిందారహితువై బ్రతకాలి, నింద లేకుండా బ్రతకాలి, నిందకు అవకాశం ఇవ్వకూడదు విశ్వాసి అనేవాడు. యవనస్తుడా, యవన స్త్రీ, నువ్వు యవనస్తులతో నువ్వు పరాచికలాడుతుంటే నీలో ఏదో తప్పు ఉంది, తప్పు చేస్తున్నావని కానీ తప్పు చేయబోతున్నావని కానీ అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇతరులు. ఒకవేళ నువ్వు మంచి వాడివైనా మంచి దానివైనా అపార్థానికి అవకాశం వస్తుంది. అందుకని దేవుని పిల్లలమైన మనం నిందారహితంగా బ్రతకాలి. ప్రతి ఇంటికి నువ్వు తరచు పోకూడదు. ఎవడైనా ఒకడు, ఎవతైనా ఒక ఆవిడ వచ్చి నీ ఇంటి దగ్గర తరచుగా కూర్చోకూడదు. నిష్కారణంగా అట్లా తిరగకూడదు ఇంటింటికి, మాటి మాటికి. దాని ద్వారా కూడా అపార్థాలు వస్తాయి. ఎదుటి వాళ్ళు నిందిస్తారు. నీ భర్తకు నీ మంచితనం తెలుసు, నీ భార్యకు నీ మంచితనం తెలుసు, కానీ అందరికీ నీ మంచితనం తెలియదు. పచ్చని కళ్ళజోడు పెట్టుకున్నవాడు అంత పచ్చగా ఉందనుకుంటాడు. ఒక వ్యభిచారి అందరూ నాలాంటి వాళ్ళే అనుకుంటాడు.
ఓ తాగుబోతు. ఎవడో చెప్తున్నాడు, ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ తాగుతారండి అంటున్నాడు. వీడికి బాగా తెలిసినట్టు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, బహుపనికి మాలినవాడు, చండాలుడు. వాడిని ఎంత తిట్టినా ఇంకా నాకు ఆశీర్వాదమే. ఆ నీతిమంతుడి మీద నింద వేయటానికి వెనకంజ వేయడం. పాస్టర్లు అందరూ తాగుతారంట. మందు చొక్క ఎలాంటిదో నాకు అసలు తెలీదు. అట్లా పెట్టుకొని ఎప్పుడు టచ్ అవ్వాలా. మరి నన్ను గురించి ఏమంటాడు గాడిద కొడుకు? పాస్టర్లు అందరూ తాగేస్తున్నారంటే ఈడొక్కడే తాగనుడు అంట. ప్రియమైన వాళ్ళారా, అమెరికాలోను కొన్ని శీతల దేశాల్లో వాళ్ళ రక్తం గడ్డగట్టి చలికి వణికిపోతుంటే ఏదో బ్రాందీయో ఏదో సంథింగ్ విస్కీయో మనకు తెలియదు, అవి ఏదో కొద్దిగా తాగుతారంట. వెచ్చదనం కోసం అంటారు. అది వాళ్ళకి పాపం కాకపోవచ్చు. కొన్ని గొర్రెలను కాసుకుంటూ మంచులోనే తిరుగుతారు. మంచు కురుస్తుంది గొర్రెల మీద, వాళ్ళ మీద కూడా. వాళ్ళు ఏదో చుట్టో బీడి లాంటిది ఏదో తాగి కొంచెం వెచ్చదనం చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చింది తప్పుడు కల్చర్. మనకేం పర్లేదు, మనది ఉష్ణ దేశం, శీతోష్ణంగా ఉండే దేశం. మనకి చుట్టా బీడీ లేకుండా అది దురలబాటు మనకి. వాళ్ళకేమో కంపల్సరీ అక్కడది. ప్రియమైన విశ్వాసి గమనించాలి, నువ్వు తప్పు చేయట్లేదని నీకు మనసాక్షి తెలుసు. నీ సొంత వాళ్ళకు కూడా కొందరిని నమ్మించగలవు నువ్వు, కానీ అదే అందరికీ నమ్మకం కుదరదు. అందుకని మనం చాలా మన కదలికల్లో కూడా దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సపోజ్ ఒక వ్యక్తి వ్యభిచారం తెలిస్తే అతని కొంపకి మాటికి నువ్వు వెళ్తున్నావు అంటే నీలో కూడా ఏదో దగగోరుతనం ఉందని అనుమానిస్తారు ప్రజలు. ఆ నింద ఎందుకు పడాలి? దేవుని బిడ్డలు నింద పాలైతే దేవుని రాజ్యానికి నష్టం. అది దేవుని సంఘానికి కూడా నష్టం. నిన్ను గురించి ఒక ఆనెస్ట్ అనే ఒక పేరు ఉంటే అది చాలా మంచిది. ఎప్పటికైనా సుగంధ తైలము కంటే, చెప్పండి, మంచి పేరు కోరదగింది గీరదగిన వ్యాఖ్యానం అక్కర్లా, మేలు అని ఉంది అక్కడ. అవునా కదా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే. నేను వాడే ఒక పెర్ఫ్యూమ్ ఉంది, అది నాతో పాటు కుర్రాళ్ళు తెచ్చి ఒక పాస్ గారికి దగ్గర వదిలేసి వచ్చారు. నేను ఎక్కడో పడితే ఏదో ఒకటి కొనుక్కోను నేను. అందువల్ల అది నేను కొంతకాలం లేదు. నాకు నష్టమేమైంది, మీకు నష్టమేమైంది దానివల్ల. కానీ పేరు జడగొట్టుకుంటే నష్టమే అందరికీ. అది నాకు మీకు కూడా నష్టమే, సంఘానికి కూడా. అందుకని దేవుని ప్రజలమైన మనం దేవుని సంధిలో నిందారహితులుగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. డబ్బు సంపాదన కొరకు పెడదారులు పటక్కర్లా, మగ పిల్లల్ని కనడం కొరకు పెడదారులు పటక్కర్లా, ఇంకేదేదో వృద్ధి చేసుకోవడం కోసం పెడదారులు పటక్కర్లా, సంఘాలను వృద్ధి చేసుకోవడం కోసం సేవకులు అయిన మేము కూడా పరాయి వాళ్ళ సంఘాలు లేక పొరుగు వాళ్ళ సంఘాల నుండి ఎవరిని దొంగిలించాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఆత్మీయ పిల్లల్ని అనేకుల్ని ఇవ్వగలడు. జవసత్వాలు ఉడికిన సమయంలో అబ్రహామును దర్శించిన దేవుడు ఏ వయసులోనైనా ఆత్మీయ పిల్లలకనే శక్తిని ఇవ్వగలడు. ఏ వయసులోనన్నా నువ్వు సంపాద్యం చేసుకోవడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వగలడు. నీ నమ్మకం దేవుడి మీదనే ఉండాలి. అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండు. దేవుని ప్రజలు కూడా శక్తి నుండి పొందాలి. శక్తి లేని క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. పైకి భక్తి గల వారి వలె ఉండి తక్కుటమార విద్యలు చేయకూడదు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించాలి. ఆ భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి వస్తుంది. క్లుప్తంగా ఈ రాత్రి 3 విధాలుగా శక్తిని పొందొచ్చు. చెప్పండి, నాకు చూపించండి. ఏళ్ళు ఎన్ని చూపిస్తున్నారు? కొంతమంది హస్తం గుర్తు చూపిస్తున్నారేంటి? ఇప్పుడు ఆ గుర్తేమి రాదులే. చెప్పండి.
3 విధాలు, అంటే చాలా విధాలు ఉన్నాయి, ప్రస్తుతానికి 3 విధాలు చాలు ఈ రాత్రికి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వాక్యాలు. 3:14-15 వాక్యాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను, ఈ లేఖనాల గురించి ఏం రాయబడిందంటే కాదు ఆ పై మాట ఇప్పుడు చదివిందే. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములలో దైవ జ్ఞానము కలిగించే శక్తి ఉంది. హల్లెలూయా. లేఖనాలు చందమామ కథలు కాదు, బొమ్మరిల్లు కథలు కాదు, ఈనాడు వాళ్ళు ఇచ్చేటువంటి డైలీ వీక్లీలు కాదు. ఆ పత్రికల వాళ్ళు, ఆయా పత్రిక వాళ్ళు డైలీ వీక్లీ ఇస్తాడు, అందులో కథలు ఉంటాయి, అందులో వ్యవసాయ సంగతులు ఉంటాయి. ఈ కాదు. చాలా మంది కథల పుస్తకాలు తెచ్చుకొని అదే పనిగా చదువుతూ ఉంటారు. అందులో నేను ఒకడిని. ఇదివరకు రక్షణ పొందక ముందు ఎప్పుడు కూడా నేను ఆ గ్రంథాలయానికి వెళ్ళిపోయేవాడిని, బుక్స్ చాలా చదువుతూ ఉండేవాడిని. చదివే అలవాటు అప్పుడు ఇప్పుడు ఉంది. ఇప్పుడు చదివేది భక్తి కలిగిన పుస్తకాలు, అప్పుడు చదివేవి కథలు. ప్రియ విశ్వాసి, లేఖనములు కథలు కాదు, కావ్యములు కాదు, అవి శక్తిగల పరిశుద్ధ లేఖనములు. రక్షణార్థమైన శక్తిని నీకు ఇస్తాయి. లేఖనములో ఉన్న శక్తి ప్రపంచంలో మరి దేనిలో కూడా లేదు. భూమి ఆకాశములు గతించును గాని యేసయ్య మాటలు గతించవు. లేఖనం అంటే ఏమనుకుంటున్నావు? అపారమైన శక్తి, అపూర్వమైన శక్తి, అమితమైన శక్తి. నిన్ను మరో వ్యక్తిగా మార్చే శక్తి లేఖనంలో ఉంది. నిన్ను దేవుడిగా మార్చే శక్తి లేఖనంలో ఉందంటాను నేను. నిన్ను దేవుడిగా, దేవదూతగా మార్చేస్తుంది. లేఖనము నీలో వంటబట్టాలి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున లేఖనము నీవు ధ్యానించుచు. ఏమన్నాడు అక్కడ? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలట? రాత్రి పగలు, పగలు రాత్రి. ఏ సమయంలోనైనా లేఖనం మీద నీకు ఆశ ఉండాలి. లేఖనం మీద నీకు మక్కువ ఎక్కువగా ఉండాలి. లేఖనం మీద నీకు కోరిక పుట్టాలి. లేఖనము మధురముగా తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అది మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఎండమూరి రాస్తాడు కథలు, ఎద్దనపూడి రాస్తుంది కథలు. చాలా కథలు ఉన్నాయి. ఎడోయ్ కథలకి చెవులు కోసుకుంటారు. కథలే కదా సినిమాలు, కొన్ని కథలే, అన్నీ కల్పనా కథలే. ప్రియవిశ్వాసి, ఇవి లేఖనం కల్పనా కథ కాదు. జరగంది ఇందులో రాయలేదు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇందులో రాయబడింది. ఇంతకు మించిన బుక్కు ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనటువంటి శాస్త్రం బైబిల్ శాస్త్రం. హల్లెలూయా. ది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఉన్నది ఉన్నట్టు, పొల్లు సున్నా తేడా లేకుండా రాయబడిన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. అందుకని శక్తిగల పరిశుద్ధ లేఖనాల్ని నీవు అనుదినము ధ్యానించాలి. హల్లెలూయా. తినగా గ్రంథం నీకు రుచి ఎక్కువైపోద్ది. దేని మీద రుచి ఉండదిక.
దేవుని వాక్యం గనక రుచి మరిగితే నువ్వు ప్రతిరోజు తినాలి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు నూతనమైన అర్థాలు వస్తాయి అందులోంచి. హల్లెలూయా. ఒకరోజు చోట ఒక ఊరిలో వాక్యం చెప్తున్నాను నేను. ఒక ఎంఏ చదివిన కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాక్యం అయిపోయి నేను బయటకు వస్తుంటే అంటాడు, అయ్యగారు మీరు ఎప్పుడు చెప్పినా కొత్తగా ఉంటుంది ఏంటంటే, మరి నేను ఎప్పుడు చదివినా పాతగా ఉంటుందండి. మీరు చెప్పడం మొదలెడితే కొత్తగా ఉంటుందండి, అదే మాటలు నేను చదివితే పాతగా ఉన్నాయి. అది అంతేలే బాబు, పరిశుద్ధాత్మ పొంది ధ్యానంతో చదివితే నీకు ఆ రుచి తెలుసుద్ది అని చెప్పేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. రోజు అతను చదువుతున్నాడేమో, కానీ అతనికి ఎప్పుడు చూసినా పాతగానే ఉంటుందంట. అందుకని ఎప్పుడూ రక్షణ పొందలా, అతను ఇప్పుడు పొందలా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం నీకు రుచి కలగాలి. అందులోంచి దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని వాక్యము అణువణువున నిండిపోవాలి. హల్లెలూయా. ఆ వాక్యము మన కన్నుల నడుమ భాష్యంలాగా ఉండాలి, మన చేతికి కంకణంలాగా ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడు కూడా మన గుండెల్ని రగిలిస్తూ ఉండాలి. ఆ వాక్యము నీ సర్వ రోగములను తొలగించును. సర్వరోగ నివారిణి పరిశుద్ధ బైబిల్. హల్లెలూయా. ఎన్ని రోగాలు? సర్వరోగాలు. సర్వశక్తి కలిగింది దేవుని వాక్యం. అన్ని రోగాలకి అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, రోగానికి ఒకళ్ళు లేక ఇద్దరు లేక ముగ్గురు లేక 5 డాక్టర్లు ఉంటారు ఒక్కొక్క రోగానికి. మెదడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు మెదడుకు ఒక డాక్టర్ అంట, వెనక మెదడుకి ఓ డాక్టర్ అంట, కుడి పక్కకు ఒక డాక్టర్ అంట, ఎడం పక్కకు ఒక డాక్టర్ అంట. నిజమే, నేను చెప్పేది ఎగతాళి కాదు. ముక్కు డాక్టర్ వేరే, చెవి డాక్టరు వేరే, నరాల డాక్టరు వేరే, కడుపులో పేగులు డాక్టరు, పెద్ద పేగులు డాక్టర్ వేరే, చిన్న పేగులు డాక్టరు వేరే, కిడ్నీల డాక్టరు వేరే, లివర్ డాక్టరు వేరే. అండోయ్, లోపలుండి అన్నిటికీ డాక్టర్లే. రక్తానికి డాక్టరు వేరే, గైనకాలజిస్ట్, సెఫాలజిస్ట్, అసలు పేర్లు కూడా మనకు రావు. ఎందుకులే ఆ లోపలికి వెళ్ళటం. ఇక మళ్ళీ ఎన్ని రోగాలు. చర్మానికి డాక్టరు వేరే, అవునా కాదా? మచ్చలకు డాక్టరు వేరే, పుళ్ళకు డాక్టరు వేరే, పళ్ళకు డాక్టరు వేరే, కళ్ళకు డాక్టరు వేరే. ఎన్ని రకాలురా. నేను ఎర్రగా ఉండాలని వెళ్ళాడు ఇంకో కుమారు, ఆయన తోలు తీసే డాక్టరు వేరే. మీరు వెళ్ళి చూడండి, నేను ట్రై చేసి చూసేలా ఎర్రగవుదామని. నా డబ్బులన్నీ ఖర్చు అని తప్ప కొద్దిగా కూడా ఏం తేడా రాలా. ఎప్పుడో 10 ఏళ్ళ నాటి సంగతి. దేవునికి స్తోత్రం. కొంచెం వయసు పైబడితే షుగర్ ఎక్కువైతే రంగు అదే వచ్చేస్తుంది. అది అనుభవపూర్వకంగా నాకు తెలిసింది అన్నమాట. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అందరూ అన్ని రకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. ఎంటుకలే డాక్టర్ మళ్ళీ వేరే. మరి ఆ ఉండాయి 4 కూడా ఓడాలంటే వెళ్ళండి ఎంటుడు డాక్టర్ దగ్గరికి. మొత్తం ఓడగొట్టి చేతిలో పెడుతుంది. కనుక ప్రియులరా, కానీ ఇన్ని డాక్టర్లు, 100 కొలది విభాగాల డాక్టర్లు అందరూ కలిసే అందరికంటే మించిన వైద్యం పరిశుద్ధ బైబిల్లో ఉంది. హల్లెలూయా. నీ సర్వ శరీరమునకు ఆ వాక్యం ఆరోగ్యం కలగజేస్తుంది. అన్ని రోగాలకి. హల్లెలూయా. సర్వ రోగాలకు కావలసిన మెడిసిన్ ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. అది మనం చదవట్లా, అది ధ్యానించట్లా, దాన్ని మనం నెమరు వేసుకోవట్లా, మన లోపలికి తెచ్చుకోవట్లా. దేవునికి స్తోత్రం.
దానిని బయట పెట్టేసి అన్ని లోపలికి తెచ్చుకుంటున్నాం. వ్యర్థమైన మాటలన్నీ మన బుర్రలో మన గుండెల్లో ఉంచుకుంటున్నాం. నష్టం అది కదా. సర్వశక్తి గల దేవుడిని అని చెప్పిన దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. అందుకనే ఆ శక్తి పొందాలంటే మనం వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి. నేను మీ అందరికీ పాస్టర్ అయినా సరే, నాకంటే చిన్నవాళ్ళు వాక్యం చెప్తున్నా సరే జాగ్రత్తగా వింటాను. నేను వింటూనే నిద్రపోతాను, లేస్తూనే వింటూ ఉంటాను దేవుని వాక్యం. వాక్యంలో ఉన్న మాధుర్యం నాకు తెలిసింది. అది ఎంత శ్రేష్టమైందో, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో, ఎంత ధన్యకరమైందో. అందుకనే ఇంట్లో 5 ఉంటే 5కి 5 బైబిళ్ళు ఉండి తీరాలంతే. మేము ఇద్దరం కలిసినలో మేము 5 పంచుకుంటాం వాక్యం, కుదరదు అంతే. ఇంట్లో అందరికీ ప్లేట్లు ఉన్నాయి, వాక్యం ఎందుకు ఉండకూడదు? మనకే కానీ ఒక బైబిల్ ఉండేది. వేరే దేశాల్లో అయితే ఒక్కొక్కరికి 10 బైబిళ్ళు 20 బైబిళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వర్షన్కి ఒక బైబిల్ ఉంటుంది. కొన్ని బైబిల్ కన్కార్డెన్స్ ఉంటుంది, మనకు ఉండదు అందులో. ప్రియమైన విశ్వాసులారా, జాగ్రత్త. దేవుని వాక్యంలో శక్తి ఉందని గ్రహించండి. లేఖనాలు పరిశుద్ధ, ఆ దైవ జ్ఞానాన్ని కలిగించే శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. అజ్ఞానాన్ని తొలగిస్తాయి అన్నమాట. అవి దైవ జ్ఞానాన్ని కలిగిస్తాయి. పైనుండి వచ్చే జ్ఞానం అది పరిశుద్ధ జ్ఞానం, దేవుని జ్ఞానం, మృదువైన జ్ఞానం, సులభంగా లోబడే స్వభావం కలిగిన జ్ఞానం. హల్లెలూయా. అంచేత లేఖనంలో శక్తి ఉంది. వాక్యం వినకుండా మాకు స్వస్థత ప్రార్థనలు చేయండి అయ్యా, నూనె రాయండి అంటే తప్పుడు వ్యవహారం అదంతా. నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని అంటే తప్పు చెప్తున్నాడు అతను. ఎవరైనా సరే వాక్యం నేర్చుకో, నీకు స్వస్థత కలుగుద్దని చెప్పాలి. అతను ఎవడైనా సరైన బోధకుడు అయితే వాక్యం నేర్పాలి, అప్పుడే స్వస్థత వస్తుంది. దేవుని వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా నువ్వు రాసే కొబ్బరి నూనె వల్ల ఏంటి ఉపయోగం? ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది తప్ప నీకు స్వస్థత రాదు. కొబ్బరి నూనెలో స్వస్థత లేదు, ఒలీవల నూనెలో స్వస్థత లేదు. దేవుని వాక్యంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. వాక్యం ద్వారా మన జీవితాల్ని సరిపరుచుకోవాలి. రెండవది, ఎలా శక్తి వస్తుంది చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. లూకా 21:36 చదవండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, జరగబోవు పరిస్థితుల్ని తప్పించుకొని దేవుని కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, యేసయ్య రాకడను ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? అందరూ చెప్పాలి, మగాళ్ళు చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, రేయింబగళ్ళు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటావు ప్రభువుని ఎదుర్కోవడానికి. ప్రభు రాకడను ఎదుర్కోవాలంటే పాటలు వస్తే చాలదు, తెల్లబట్టలు వేసుకుంటే చాలదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేసే నీ భార్యతో పక్కన మోకరించి ప్రార్థన నేర్చుకో సోదరుడా. ప్రార్థన చేసే మీ తల్లిదండ్రులు పక్కన నేర్చుకొని మోకరించి ప్రార్థన నేర్చుకోండి. పిల్లలారా, నాకు ప్రార్థన రాదు అని చెప్పకండి. మీ పిల్లలకు వంటలు నేర్పినట్టుగా ప్రార్థన నేర్పండి. ఇంటి శుభ్రం నేర్పినట్టుగా ప్రార్థన నేర్పండి. చదువు నేర్పినట్టుగా, వ్యాకరణం నేర్పినట్టుగా ప్రార్థన నేర్పండి. వ్యాకరణ దోషాలు ఉంటాయి చాలామందికి. చదువులో వ్యాకరణ దోషాలు దిద్దుతాం, లెక్కలు నేర్పిస్తాం, సైన్స్ నేర్పిస్తాం, అనేకమైన వాటిని నేర్పిస్తాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెల్లించండి. కొంతమందికి పాటలు అంటే బాగానే కాళ్ళు ఊపుకుంటూ వింటారు, వాక్యం కూడా బాగుందిలే అనుకుంటూ వింటారు. కానీ ప్రార్థన అనేసరికి వాళ్ళు చలచలగా లేచి అటు తిరుగుతూ ఉంటారు.
మోకరింప చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది. యేసయ్య చాలా పెందల కడ లేచి తెల్లవారి వరకు ప్రార్థనలో ఉండి ఆ తర్వాత పవర్ఫుల్గా వచ్చేవాడు అన్నమాట ఆయన. దేవునికి స్తోత్రం. పవర్ఫుల్గా ఉండాలి, శక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసి ప్రార్థన చేయాలి. విశ్వాసి కొడుకు, విశ్వాసి కూతురు, విశ్వాసి మనడు, విశ్వాసి మనవరాలు కూడా ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి. అబ్రహాము ఎందుకు అంత గొప్పోడు అంటే అబ్రహాము దాసులందరూ ప్రార్థన చేసేవాళ్లే. అబ్రహాము ఒంటెలను కూడా మోకరింపజేశాడంట. వాట్ ఎ గ్రేట్ పర్సన్. ఒంటెలకు కూడా మోకార్తండేటు నేర్పించాడు. ప్రార్థన అనేసరికి ఒంటెలు మోకరిస్తున్నాయి అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడో. సాసి కొట్టుంటాడు సొవ తీసుకుని, దెబ్బ కొంగిని అనమాట అయ్యి. దేవునికి స్తోత్రం. పొగరబోతే ఎద్దుని పట్టుకెళ్ళి గంగిరెడ్డోళ్ళు దాన్ని బురదగొంటలో తీసి ఈదురు బాదురుగా బాగుతారంట. అప్పుడు అది సరైపోద్ది. ఎక్కడ వంగమంటే దొరగాడికి దండం పెట్టంటే మోకాళ్ళు వేసి తల ఊపుతుంది, ఆ డబ్బులు ఇస్తాడు. ఎందుకు అంత ఇదిగా సాధువు అయిందంటే దాన్ని తుక్కురేగొట్టారు బురదలో వేసి. కొట్టే పాస్టర్ గారు ఉంటే విశ్వాసులు సరవుతారు, కొట్టే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు సరవుతారు. దేవునికి స్తోత్రం. సరిగ్గా అజమాయిషీ చేసే భర్త ఉంటే భార్య సరవుద్ది. ఈడు ఒక సచ్చుదర్థం అనుకో. పొద్దునే చెప్పా, ఎక్కడో పాగోళ్ళు అనుకుంటా, లుంగి పైకి లేపి బాతుందంట, లేపరా అంటుందంట. లుంగి పైకి లేపిన కాంచి పెటా పెటా బాతుందంట. కనీసం కుమారైన ఊరుకున్నాడు కాదు. అదేమి భార్యనో, ఆడెట్టటోడు ఆడొచ్చి నాకు చెప్పటం ఏంటో. మరి నువ్వెట్టు ఊరుకున్నావరంటే లుంగి లేపన్నప్పుడు ఎందుకు లేపుతున్నాడు అసలు? తన్నమైనా ఇంత యదోతనంగా బతికితే అది భక్తి అనుకుంటున్నారేమో. అది భక్తిహీనత. ముందు ఇంట్లో భార్యను పిల్లల్ని స్వాధీనం అందించుకున్న శక్తి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందరూ స్తోత్రం చెల్లించండి. విశ్వాసులారా, తల్లి పిల్లల్ని స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళకి తెలియదులే, తెలుసుకుంటారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? ప్రార్థన నేర్పాలి ఇంట్లో అందరికి కూడా. మోకాళ్ళ అనుభవం నేర్పాలి. నువ్వు చెయ్యాలి, నీ పిల్లల్ని వంచాలి. లోబడకపోతే చింత బరికి తీసుకొని తన్నాలి. మోకరించే వరకు తన్నాలంతే. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది సరైందే చెప్తున్నా నేను. బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. నీ పిల్లలకి నువ్వే విరోధి అయిపోతావు. ఎందుకంటే తన్నకపోవటం వల్ల. సరైన రీతిగా తాట తీస్తే దెబ్బకి లోబడాలంతే. పెద్దయ్యాక పెళ్ళయ్యాక కూడా మా నాన్నగారి దగ్గర ఎదురు చెప్పడానికి నాకు భయం. ఎందుకంటే అంత భయభక్తులతో పెంచాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. విశ్వాసి జాగ్రత్త. ప్రార్థన నేర్పు. మొదటిది వాక్యము, రెండోది ప్రార్థననికి శక్తి రావాలంటే. దేవునికి స్తోత్రం. సాతాను శక్తులది పారదోలుతుంది. దేవుని రాకను ఎదుర్కొనే శక్తి వస్తుంది మనకి ప్రార్థన చేస్తే. మూడో విషయానికి వస్తున్నాను. చూడండి, మూడో విషయం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఎప్పుడు శక్తి నొందెదరు మీరు? చెప్పాలి, అందరూ చెప్పాలి, నోరు తెరిచి. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. గట్టిగా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు శక్తి నొందెదరు? పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి పొందుతారండి. దీనికి మించింది లేదు అసలు.
అపోస్తలులు పరిశుద్ధాత్మ పొందక ముందు వేరుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ పొందాక వేరుగా ఉన్నారు. వాళ్ళ మాట వేరుగా ఉంది, వాళ్ళ తీరు వేరుగా ఉంది. యేసయ్యను నేను ఎరగను 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 అని చెప్పి పారిపోయాడు పేతురు, చాటుకి దాక్కున్నాడు. కానీ పరిశుద్ధాత్మ పొందినాక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా? చెప్పండి మీరే. ఈ ఎదిరించే శక్తి దేవుని ఆత్మ ద్వారా కలిగింది. అతనికి దొర్కాను బతికించిన శక్తి ఆత్మ ద్వారా కలిగింది. నీడబడితే చాలు రోగులు లేచి బాగుపడిపోతున్నారు, ఆత్మ ద్వారా కలిగింది. అతన్ని చూసి దయ్యాలు పారిపోతున్నాయి, ఆత్మ ద్వారా కలిగింది. శాస్త్రులు పరిసయ్యులు గడగడలాడిపోతున్నారు. ఈ విద్య, ఈ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? వీళ్ళు యేసయ్యతో ఉన్నారు, పరిశుద్ధాత్మతో నిండారని వాళ్ళకి తెలియదు. యేసయ్యతో ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఆడారు. కానీ యేసయ్య వెళ్ళిపోయాక, ఆత్మను పొందిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు. ఇక చప్పట్లు కొట్టొచ్చు, హల్లెలూయా. ఆత్మ నీకు ధైర్యాన్ని ఇచ్చేస్తుందంటే, సింహం లాంటి ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, లేడి లాంటి వేగాన్ని ఇస్తుంది. శక్తి కలగాలంటే వాక్యం రావాలి, శక్తి కలగాలంటే ప్రార్థన ఎడతెగకుండా చేయాలి, శక్తి కలగాలంటే పరిశుద్ధాత్మ నింపుదల పొందడమే కాదు, పరిశుద్ధాత్మతో అనుదినము సహవాసం చేయాలి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. ఏ రోగం ఏ వైద్యుడి వల్ల కాకపోవచ్చు, పరమ వైద్యుడి ద్వారా అవుతుంది. అది నీలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుద్ది. అది నీలో నిండిన వాక్యం ద్వారా జరుగుద్ది. శక్తిహీనంగా ఉండడానికి మనం ఏమి ఖాళీ వాళ్ళం కాదు. ఆత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, ప్రార్థనా శక్తితో నింపబడాలి. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలి, రాజకీయ మాటలు కట్టి పెట్టాలి, సినిమా మాటలు కట్టి పెట్టాలి, లోకంలో ఉండే ఎల్లం మాటలు, పుల్లం మాటలు, కరోనా మాటలు, తెల్లాలి ఇంకాంచి కరోనా అని అదొక దేవతలాగా మొక్కుతారు, అనవసరం. అది మన యేసయ్య మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి ప్రజల్ని నడిపించండి. ఒక అంద్రియా ఫిలిప్పుని నడిపించాడు, ఒక అంద్రియా పేతురుని నడిపించాడు, ఇదిగో ఒక ఫిలిప్పు నతనీయేలు నడిపించాడు. ఒక్కొక్కరు వెళ్ళి అనేకులు నడిపించారు. ఒక సమయస్త్రీ వెళ్ళి ఆ సుకార్ అనే ఆ పట్టణపు వాళ్ళందరినీ, సమరయులందరినీ ప్రభు దగ్గర నడిపించింది. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఆవిడ ద్వారా ప్రవచించింది. ఆవిడలో గుండా వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. నీ గుండా అనేకుల్లోకి దేవుని ఆత్మ వెళ్ళాలి. నువ్వు బతికున్న రోజుల్లో నిన్ను బట్టి అనేకులు యేసయ్య దగ్గరికి రావాలి. నేను వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళాను, అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు ఏదో ఒక రోజు. చావకుండా ఉంటావా? చచ్చిపోయిన తర్వాత ఏం చెప్పాలి నిన్ను గురించి? చాలామంది చెప్తా ఉంటారు చచ్చిపోయిన రోజుని, ఏమండి ఫలానా ఆయనకి పప్పు అంటే చాలా ఇష్టం అండి, పప్పు ఇంకా వేయమ్మా, ఇంకా వేయమ్మా, ఇంకా వేయమ్మా అని దాకలోదంతా తినేవాడండి. కొంచెం తీసుకెళ్ళి సమాధి మీద పెట్టండి దాకా. ఏం దాకా? పప్పు. ఈయనకి పప్పు ఉండలంటే బాగా ఇష్టమండి, పప్పు ఉండ కొనుక్కెళ్ళి ఆయన దగ్గర పెట్టండి. అక్కడ తినడరా బాబాడు, ఎప్పుడూ పోయాడని చెప్తాను నేను చాలామందికి. కొంతమందికి పప్పు ఉండలో, కొంతమందికి సొట్టలో, కొంతమందికి ఏమో సారా బుడ్డి, అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంటారు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంట, ఈ సారా బుడ్లన్నీ దీవించమని. చెయ్యి దరిద్రపు మంద, మారు మనసు లేకుండా తయారయ్యేటటికి మొదలవుతారు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చి సమాధులు చేయాలంట. ఎండ్రు తాగినోడికి పాస్టర్ గారే. ఏమంటే నిన్న మొన్నదాకా తప్పుడు పనులు చేసిన వాళ్ళకి పాస్టర్ గారే వచ్చి సమాధి చేయాలి. పాస్టర్ గారు వచ్చి సమాధి చేసినాడు, బాబు వచ్చి సమాధి చేసినాడు, సమాధిలోంచి బయటికి వెళ్ళలేకూడదు. తీర్పు పునరుద్ధానానికి లేస్తాడు. ప్రియమైన విశ్వాసులారా జాగ్రత్త, శక్తి కలిగిన విశ్వాసులుగా ఉండండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అబ్రాహాం నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీ బహుమానం అత్యధికం అవుద్ది. పిల్లలు లేరో నువ్వు ఉసురుమంటా ఏడుస్తావేమయ్యా? నాకు అసాధ్యమైంది ఏదైనా. ఓ శారమ్మ ఏంటి తేలిగి నవ్వులు నవ్వుతావేంటి? పై నవ్వులు నవ్వుతావేంటి? సారం లేని నవ్వులు నవ్వుతావేంటి? చడప్ నవ్వబాక.
నీ పిల్లవాడు పుడతాడు, ఆడికి నవ్వు అనే పేరు పెడతారు. ఇస్సాక్ అంటే దాని అర్థం ఏంటి? నవ్వు. నువ్వు నవ్వావు గనక నవ్వు, ఆడి పేరు నవ్వు. దెబ్బకి నోరు మూసుకుంది, నేను నవ్వలేదు, నవ్వావు, వెళ్ళి నవ్వలేదంట. చూసారా, మన దేవుడు తన పేరు నిలబెట్టుకున్నాడు. శక్తి గల దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. ఆవిడ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయినా, మెన్సస్లు ఉండవు ఆగిపోయినా, ఆవిడ అండ ఉత్పత్తి ఆగిపోయినా తిరిగి రీప్రొడ్యూస్ చేశాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ నడువు నొప్పి తగ్గిపోద్ది, నీ పిల్లలు పడతారా. చిరునవ్వు నవ్వుకో గట్టిగా, అది భార్య నవ్వుకుంటుంది అక్కడ. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి అంటే ఏంటి? అసాధారణమైన శక్తి మన దేవుడి శక్తి. చెప్పండి, అసాధారణమైన శక్తి. తెలివి తక్కువతనంగా ఉండేవాళ్ళని జ్ఞానులుగా చేస్తాడు దేవుడు. బలహీనులుగా ఉండేవాళ్ళని బలవంతులుగా చేస్తాడు దేవుడు. అర్ధంతరంగా పోకుండా కాపాడి నీకు ముసలితనం వరకు బ్రతికిస్తాడు దేవుడు. అడుక్కు తినే పరిస్థితి నుండి ఉన్నతమైన రాజరికానికి నడిపిస్తాడు. నీటి దగ్గర 10 మంది వచ్చి అప్పటికి తీసుకెళ్లే స్థాయికి దేవుడు నిన్ను పెంచుతాడు. నీ స్థాయిని మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అపవిత్రం బలహీనంగా ఉన్న నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలిగా, ధైర్యశాలిగా చేసి నిలబెడతాడు. పక్కనింటి వాళ్ళతో, నీ ఇంటి వాళ్ళతో మాట్లాడటం చేతగా నీకు సర్వలోకంతో మాట్లాడే శక్తి ఇస్తాడు నీకు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంటాడి వేధించి శోధించే ప్రతి విధమైన శక్తిని నీ కాళ్ళ కింద అణగదొక్కిస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకున్నారు, మోకరించండి. దేవా, నీ శక్తితో నన్ను నింపు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా. పాడు. ఓ నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచి చూడరా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడు